కనీసం ఇంట్లో ఉన్నాం, కనీసం కొంత ఆర్థిక సహాయం ఉంటే ఇదవుతుందని అడిగే పరిస్థితికి వచ్చారు. దానిపైన అనేక సార్లు నేను డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు చేశాయి. అందరూ కూడా నిరాహార దీక్షలు చేశారు. అది కూడా బయట చేస్తే చాలా ఇబ్బందులు పెడతామంటే ఇళ్ళ నుంచే చేశారు. కానీ ఏమాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. కనీసం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయమంటే ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. దానిపైన కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అదే కాకుండా ఇంకొక పక్కన 50% శాలరీస్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు చేసే పరిస్థితికి వచ్చారు. నిత్యావసర వస్తువుల ఇళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడికక్కడ లిక్కర్ రేట్స్ విపరీతంగా పెంచేసి 75% పెంచి విపరీతమైన క్యూ లైన్స్ పెట్టి ఏదైతే లాక్డౌన్లో ఒక స్ఫూర్తి కోసం అందరూ త్యాగం చేశారో ఆ త్యాగాన్ని పరిహాసం చేసి చాలా ప్రజలు అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఇసుక, ఇంకా ఇలాంటివి చూస్తే అనేక విధాలుగా అవినీతి జరిగే పరిస్థితి వచ్చింది. అంటే లాక్డౌన్ కూడా వీళ్ళు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. ఎల్జీ పాలిమర్స్ కానీ, డాక్టర్ సుధాకర్ పైన అటాక్ కానీ, ఆయన అడిగింది ఏంటి, నాకు ఒక ఇది కావాలన్నాడు. పీపీఈలు ఇవ్వండి, మేము చనిపోతాం, మాకు కూడా ప్రాణభయం ఉంటుంది, మీరు పీపీఈస్ మేము పని చేసుకుంటాం అని అడిగితే అడిగిన నేరానికి అతన్ని సస్పెండ్ చేసి ఆ తర్వాత వెంటాడి అతను తాగుబోతని, లేకపోతే అతను పిచ్చి అయిపోయిందని మెంటల్ హాస్పిటల్ చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఏంటి మీ పరిస్థితి? ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ అయితే చాలా దుర్మార్గంగా మీరు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్కి ఒత్తాసు పలికే పరిస్థితికి వచ్చారు. అవాస్తవాలు మా మీద బురదజల్లే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక సోషల్ వర్కర్ ఒక ట్రీట్ పెడితే ఆవిడ మీద సిబిసిఐడి కేసు పెడతారా? అంటే ఫండమెంటల్ రైట్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఇలాంటివి ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేయడం. మడ అడవులు, మచిలీపట్నం దగ్గర సిఆర్జెడ్లో మళ్ళా ఇలాంటి భూమి, ఆవా భూములు, ఎక్కడికక్కడ ఇలాంటి సమయంలో ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మనం అందరం కలిసి కరోనాని నియంత్రణ చేయాలి అనేది ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఒక దుర్మార్గంగా ఒక ఉన్మాదంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేయడం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. కరెంటు ఛార్జీలు పెంచడం, ఈ సమయంలో లిక్కర్ రేట్లు పెంచడం. ఈరోజు మీరు చూస్తే కరెంటు ఛార్జీలు, నేను అడుగుతాను, మీకు ఏమైనా సబ్జెక్ట్ పైన అవగాహన ఉందా? మేము పెంచలేదని అడ్డంగా వాళ్ళ నెత్తెన ఉన్నట్టు పిడిగేసే పరిస్థితికి వచ్చారు. పవర్ సెక్టర్లో నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని రిస్కులు తీసుకున్నాం, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. 2000 సంవత్సరంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అప్పటి వరకు కరెంటు కొరత ఉంటే కరెంటు కొరతను అధిగమించడమే కాకుండా సమర్థత పెంచాం. రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చాం. ఫస్ట్ పవర్ సెక్టర్ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్లో జీవీకే జగురుపాడు తీసుకొచ్చాం. ఇలాంటివి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి సమర్థత పెంచి పేదవాళ్లకు మెరుగైన కరెంట్ ఇవ్వడం, అదే సమయంలో ట్రాన్స్మిషన్ లాస్ అని తగ్గించి ఒక ఆదర్శంగా ముందుకు పోయాం. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ దేశానికి ఆదర్శమైంది. అక్కడి నుంచి రెగ్యులేటరీ కమిషన్ స్టార్ట్ అయినాయి. అన్నిట్లో కూడా రెగ్యులేటరీ కమిషన్స్ వచ్చాయి. ఒక ఎయిర్లైన్స్ కానీ, ఒక సెక్టర్ కాదు, టెలికమ్యూనికేషన్ కానీ, అన్నింటిలో రెగ్యులేటరీ ఇవన్నీ వచ్చి ముందుకు తీసుకునే పరిస్థితికి వచ్చారు. 2014 మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యే లోపల ఇవన్నీ కూడా స్ఫూర్తికి తూట్లు ముట్టారు. అనేక ఇబ్బందులు క్రియేట్ చేశారు.
దాంతో 2014 వస్తాను 22.5 మిలియన్ యూనిట్లు కొరత. నేను వస్తానే ఇమ్మీడియట్గా 2 నెలల్లో విద్యుత్ కొరత అధిగమించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కరెంటు కొరత అనే మాట లేకుండా, కరెంటు కోతలు అనే మాట లేకుండా సమర్థవంతంగా ఇండియాలోని టెక్నాలజీని ఉపయోగించి బెస్ట్ యూటిలిటీస్ కింద తయారు చేశాం. ఒక ట్రాన్స్కో కానీ, ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, అన్ని కంపెనీలు కూడా సమర్థవంతంగా మనం రన్ చేసి, జెన్కోను కానీ అన్ని రన్ చేయించాం. మళ్ళీ మీరు వచ్చారు. నేను అప్పుడు ఎన్నోసార్లు ఒక మాట చెప్పాను, ఎక్కడా లేని విధంగా ఈ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే మొత్తం 9,529 మెగావాట్లు ఉండే కరెంటుని 19,680 మెగావాట్లకు పెంచాం. కర్నూలులో 1000 మెగావాట్స్ ఒకే ప్లేస్లో సోలార్ పార్క్ పెట్టాం. ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఏదైతే సోలార్ విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాం. ఆ రోజు బిగినింగ్లో కొంత ఎక్కువ ఉన్నా రోజు రోజుకు తగ్గి ఇంకా ఆవరేజ్ టారిఫ్ ప్రొక్యూర్మెంట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఈ తగ్గిస్తున్నాం కాబట్టి నేను 5 ఏళ్ళు పవర్ టారిఫ్ పెంచలేదు. మళ్ళీ భవిష్యత్తులో కూడా పెంచను, వీలైతే తగ్గిస్తానని చెప్పాను. వీలైతే కూడా తగ్గిస్తానని చెప్పాను. ఎందుకంటే సమర్థత పెంచుకుంటాం, లోకల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, జనరేషన్ చేస్తాం. అక్కడెక్కడే ట్రాన్స్మిషన్ లాసెస్ ఇంటర్నేషనల్ కంటే కూడా బెటర్గా చేస్తాం. చేసిన తర్వాత అందరూ డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి రేట్లు పెంచక్కర్లేదు, అవసరమైతే తగ్గించుకుంటూ వెళ్తాం, స్టెబిలైజ్ చేస్తామని నేను చెప్పాను. మీరు చేంజ్ చేశారు. వస్తానే మీరు చేసిన ఇది ఎవరైతే 40 కంపెనీలు ఉంటే పీపీఎల్ పైన పడ్డారు. ఎన్ని అబండాలు వేశారు, ఎన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. ఒక చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అడ్వైజర్గా పెట్టుకుని 2 తప్పుడు సమాచారం నా పైనుంచి బురదల్లాలంటే నేను అవన్నీ ఆర్గ్యుమెంట్స్ పెట్టి ఇది జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చాను. ఆ తర్వాత మీరు ఆ జియోని క్యాన్సిల్ చేయాలని చెప్పి ముందుకు పోయారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఇన్లా, జపాన్ రాయబారి హెచ్చరించాడు ఇన్లా, అప్పలేట్ ట్రిబ్యునల్ చెప్పింది దానికి లెక్క పెట్టుకోవాలా, ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ చెప్పారు ఇలా, అదే మరిగా పవర్ సెక్టర్ మినిస్టర్ చెప్పాడు, మీరు వినే పరిస్థితి లేదు. వీళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టమనే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు అనే పరిస్థితికి వచ్చారు. కడాన హైకోర్టు కూడా ఇవన్నీ తీసుకుని మొత్తం ఆ జీవోని రద్దు చేసి మేము చెప్పిన విద్యుత్ కొనుగోళ్లు చేయరా, ఇది మా ఆదేశాల ఉల్లంఘనే అని చెప్పి హైకోర్టు వార్నింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోహన్ దాస్ లాంటి వాళ్ళు ఏపీలో గవర్నమెంట్ టెర్రరిజం ఉందని మాట్లాడారు, బీహార్కు మించిపోతుందని మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రిఫార్మ్స్ మీద ఏవైతే ఇవన్నీ అవుతున్నాయో దేశానికే ప్రమాదం వస్తూ ఉంది, పవర్ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మేమే ఒక చట్టం తీసుకొస్తున్నాం, ఒక దేశం ఒక చట్టం అనే పరిస్థితికి వచ్చాం. అంటే ఒకప్పుడు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశానికి ఆదర్శమయ్యాం. అదే మాదిరిగా సోలార్ విండ్ ఎనర్జీ తీసుకొచ్చి భారతదేశానికి ఒక ఆదర్శమయ్యాం, ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యాం. మీరు వచ్చి ఏం చేశారు, దాన్ని కంటిన్యూ చేసి ముందుకు తీసేపి ఆ బెనిఫిట్స్ వినియోగదారుడికి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది లేకుండా వాళ్ళ మీద దాడి చేయడం, ఆ కోర్టు ఇచ్చిన లెక్క చేయకుండా పోవడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వసనీయత పోగొట్టడం, ఇవన్నీ చేసి చాలా దారుణంగా చేసి ఒక డెస్ట్రక్టివ్ మోడల్ మీ దెబ్బతో ఈరోజు దేశంలో మొత్తం పవర్ సెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి, అంటే నేషనల్ లెవెల్లో మేము చేస్తాం లేకపోతే ఇండస్ట్రీ రాదు అని మొత్తం కూడా ఇవన్నీ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా చేపిస్తాం అనే పరిస్థితికి వచ్చారు. ఎంత నీచమో దీన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది నా ఒక్కడే పోరాటం కాదు.
ఇది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. మేము అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. వీళ్ళు ఒక ఉన్మాదుల మారిగా మా మీద ఎదురుదాడి చేసి మా మీద కావాలని రాక్షసత్వానికి చేసినప్పుడు ప్రజల్లో స్పందన వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఈరోజు ఏం జరిగింది? 2004 కంటే ముందు ఫార్వర్డ్ టారిఫ్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక పద్ధతి ప్రకారం చేశాం. దాన్ని వేరియస్ రాష్ట్రాలు ఫాలో అయ్యారు. ఆ తర్వాత మీరు చూసే రిఫార్మ్స్ని ఫాలో అయ్యారు. తర్వాత 2014 వచ్చిన తర్వాత చాలా సిస్టమేటిక్గా స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాం. గ్రూప్ ఏ కానీ, గ్రూప్ బి కానీ, గ్రూప్ సి కానీ సంవత్సరం టారిఫ్ తీసుకొని దాని ప్రకారం ఏబిసి డివైడ్ చేశాం. దానివల్ల ఏలో అయితే 900 యూనిట్లు సంవత్సరంలో ఉపయోగించుకుంటే స్లాబ్ రేట్ ఏ వస్తుంది. బిలో 900 నుంచి 2700 ఉపయోగించుకుంటే బిలో వస్తారు. సిలో 2700 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సిలో వస్తారు. దీనికంటే కూడా టారిఫ్ తగ్గించేసాం. ఈరోజు మీరేం చేశారు? మంత్లీ తీసుకొచ్చి 75 యూనిట్లుగా ఉంటే మంత్లీ, ఏ మంత్ కామంత్. దానివల్ల 75 యూనిట్ల కంటే ఒక్క యూనిట్ పెరిగితే స్లాబ్ బికి వెళ్ళిపోయారు. 75 నుంచి 205 యూనిట్లు స్లాబ్ బి. అక్కడి నుంచి ఒక యూనిట్ పెరిగితే స్లాబ్ సికి తీసుకెళ్ళారు. దీనివల్ల జరిగినటువంటి అనర్థాలుగా చూస్తే మీరు సమాధానం చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టన్నీ తప్పుడు పనులు. మేము రేట్లు పెంచలేదని మీరు చెప్పారు. మీరు అసత్యాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడంలో మీరు సిద్ధహస్తులు. మీకు ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు. ఇది ప్రభుత్వ డాక్యుమెంటు, ఇది ఒక ప్రభుత్వం, మనకు ఒక విశ్వసనీయత ఉంది, ఇది పర్మనెంట్గా ఉంటుంది అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. మేము రేట్లే పెంచలేదు అని మాట్లాడుతూ 500 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ₹9.05 నుంచి ₹9.95 చేసామని మాట్లాడతారా? నేను అడుగుతున్నా, మీ విధానం వల్ల ఈ ఏబిసి కేటగరైజేషన్లో మీరు లోపభూయిష్టంగా తెచ్చిన విధానం వల్ల, మంత్లీ మీరు వేసిన టారిఫ్ వల్ల ఈరోజు ఏలో ఉండేవాడు బీలోకి వస్తే ₹1.45 నుంచి ₹2.60 అయిపోతుంది. అంటే ₹1.45 కట్టేవాడు ₹2.60 కట్టాలి. అదే బి నుంచి సికి వస్తే ₹3.35 కట్టేవాడు ఇప్పుడు ₹3.60 నుంచి ₹5.60 వెళ్ళిపోతాడు. ₹2 పెరిగిపోతా ఉంది. ఇంకో పక్కన సి నుంచి 300 యూనిట్లు ఎంత వాడినంత ముందు ₹7.75 ఉంటే ఈరోజు మీరు 3 స్లాబ్లు తీసుకొచ్చారంట. మళ్ళా మొదటిది 300, 400 యూనిట్లు ఉంటే ₹7.95, 400, 500 ఉంటే ₹8.30, 500 పైన ఉంటే ₹9.95. దీంతో విపరీతమైన రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మళ్ళా కనిష్ట కన్జ్యూమర్ ఛార్జెస్ అని ₹55 ఇచ్చేసారు. ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా. పన్ను ₹200 బిల్లు వచ్చే వృద్ధురాలికి 2 నెలలకు ₹3,404 వచ్చింది. గుంటూరు సంపత్ నగర్ శివాలయం పక్క వీధిలో ఒక గుడిసెలో ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ఉల్లి మాణిక్యమ్మ ₹200 వచ్చేది కరెంటు బిల్లు. ఇప్పుడు ఏప్రిల్తో కలిపితే 3,424 బిల్లు వచ్చింది. అంటే ఒక ట్యూబ్ లైట్కి, ఒక ఫ్యాన్కి 2 నెలల్లో ₹3,204 కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ముద్దనూరు బేల్దేరి మేస్త్రి, ఇప్పటికే ఉపాధి లేదు, ఇసుక లేదు, పని లేదు, కన్స్ట్రక్షన్ లేదు, లాక్డౌన్లో అసలే బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి అతను నిరుపేద ముట్టిస్తున్న ఇంట్లో ఒక బల్బ్ మాత్రమే ఉంది, అది కూడా తిరగని ఫ్యాన్. ఇప్పుడు ఎవడు ఫ్యాన్ వేయడం? ఫ్యాన్ కోటేస్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఇప్పుడు కరెంటు షాక్తో ఫ్యాన్లు కూడా దిగిపోయే పరిస్థితి లేదు. ఒక అతను మొన్న సోషల్ మీడియాలో పెట్టాడు, ఈ ఫ్యాన్ గిరగిర తిరుగుతున్నావు, ఇది తిరగదని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి చూస్తే అతనికి చూస్తే దగ్గర పగిలిపోయిన టీవీ కూడా ఉందని.
రూపాయల బిల్లు వచ్చి మన కృష్ణకు ఒకేసారి 10,680 రూపాయలు వేసేశారు. మంత్రి మాట్లాడతారు బుగ్గన, బాల్లేని మాట్లాడతారు కన్సర్న్ మినిస్టర్. మీకు అవగాహన ఉందా? సబ్జెక్ట్ తెలుసా మీకు? ఇష్టం వచ్చినట్టు నోరు ఉందని నోరు బారేసుకుంటే అవాస్తవాలు వాస్తవాలు అయిపోవు, ప్రజల కష్టాలు తీరవు. మీ ప్రభుత్వం మానవత్వంతో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో ఒకరికి 2 నెలలకు 2,542 రూపాయలు వచ్చింది. అతనంత మునుపు 450 రూపాయలు కట్టారు. ఇప్పుడు ఇది 531 యూనిట్లు వేసి సి కేటగిరీలో పెట్టి మొత్తం అతనికి 2,542 రూపాయలు బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన కళ్యాణ దుర్గంలో ఒక అతనికి ఇక్కడ చూస్తే 525 యూనిట్లు తేల్చి 2,522 రూపాయలు బిల్లు వేసే పరిస్థితికి వచ్చారు. గత నెలలో 596 రూపాయలు బిల్లు కట్టాడు. అంటే ఇప్పుడు అది కలిపి 1,920 రూపాయలు కొత్త కట్టమంటున్నారు. కన్నా లక్షణాలను కూడా బాధ్యత పెట్టాను. 11,521 రూపాయలు కట్టేవాడికి 20 రూపాయలు వచ్చింది. నిన్న బుండా ఉమామహేశ్వర చెప్పాను, మా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ 9,000 రూపాయలు ఉండే బిల్లు ఇప్పుడు 50,000 వచ్చింది. నేను అడుగుతున్నా, ఇవన్నిటికీ మీరు కారణం కాదా అని అడుగుతున్నా. మైనారిటీ ముస్లిమ్స్ ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, లబో దిబోం అంటున్నారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, 2 నెలలుగా 64 నెలలుగా మాకు పనులు లేవు, ఇప్పుడు కూడా పనులు వస్తాయని నమ్మకం లేదు. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన మైగ్రేషన్ లేబర్ ఈరోజు కరోనా ఎట్ట హ్యాండిల్ చేయాలని నువ్వు ఆలోచించడం లేదు. తప్పుడు లెక్కలు ఇచ్చి ఏదో ఒక మభ్య పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న, ఇప్పటికే మీరు చూస్తే ఈ సమస్య